జవహర్ నవోదయ విద్యాలయ ప్యాసేజ్ 3 2026లో ఇచ్చిన ప్యాసేజ్ 3. Sonam was staring at the new cycle on display at the shop. సోనం అనే ఒక అమ్మాయి వాజ్ స్టేరింగ్ అంటే తదేకంగా చూస్తుంది, దానికి వెళ్ళి అలాగే చూస్తుంది అనమాట. తనకి అది చూసి నచ్చింది, అందుకని తదేకంగా చూడడానికి స్టేరింగ్ అంటాం. స్టేరింగ్ ఎట్ ద న్యూ సైకిల్, న్యూ మీన్స్ కొత్త, సైకిల్ ఆన్ డిస్ప్లేలో పెట్టారు ఆ సైకిల్ ని. ఆ డిస్ప్లే అంటే ప్రదర్శన కోసం చూపించిన సైకిల్ ని ఎట్ ద షాప్ లో చూస్తూ ఉంది. షీ వాజ్ అమేజ్డ్ మీన్స్ సర్ప్రైజ్ అయిందా చూసి. టు సీ ద న్యూ షైనీ రెడ్ సైకిల్, షైనీ మీన్స్ మెరుస్తూ ఉంది. హర్ ఫాదర్, ఆమె ఫాదర్ నోటీస్డ్ ఇట్, గమనించాడు. వాళ్ళ ఫాదర్ తన ఆ సైకిల్ ని చూడడం, తనకు ఆ సైకిల్ నచ్చడం గమనించి అండ్ సెడ్ టు హర్, తనతో అన్నాడు. సెడ్ టు హర్, కమ్ అలాంగ్ రా, వీ నీడ్ టు గెట్ గోయింగ్, మనము వెళ్ళాలి, మనకి పనుంది, వెళ్దామమ్మా రా అని అన్నాడు. సోనం హ్యాడ్ ఏ లాస్ట్ లుక్ ఎట్ ద సైకిల్ అండ్ ఫాలోడ్ హర్ ఫాదర్. సోనం మళ్ళీ ఒకసారి చూసింది, లాస్ట్ లుక్ మళ్ళీ ఒకసారి చూసి ఫాలోడ్, వాళ్ళ నాన్నకాల వెళ్ళిపోయింది అనమాట. షీ వెంట్ టు బెడ్ మీన్స్ నిద్రలో వెళ్తూ, థింకింగ్ అబౌట్ ద షైనీ రెడ్ సైకిల్, ఆ సైకిల్ గురించి ఆలోచిస్తుంది. థింకింగ్ మీన్స్ తనకు నచ్చింది, దాని గురించి ఆలోచిస్తుంది. ద నెక్స్ట్ డే, తర్వాత రోజు, షీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ద సైకిల్ టు హర్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. తన స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్తో ఆ సైకిల్ గురించి మాట్లాడుతూనే ఉంది. వెన్ షీ రిటర్న్ అంటే బ్యాక్ రావడం. ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ షీ రిటర్న్ హోమ్, ఇంటికి వచ్చేసింది. షీ నోటీస్డ్ ఏ న్యూ సైకిల్ పార్క్డ్ నియర్ ద గేట్ దగ్గర ఒక నోటీస్ గమనించింది. న్యూ సైకిల్ పార్క్డ్ మీన్స్ పెట్టి ఉండడాన్ని గమనించింది. షీ స్క్రీమ్డ్ ఇన్ జాయ్, ఆమె హ్యాపీగా అంటే కేక వేసింది ఆనందంతో. కాలింగ్ అవుట్ టు హర్ మదర్, ఆ సైకిల్ ఎవరిదో కనుక్కుందామని వాళ్ళ అమ్మని పిలుస్తూ హ్యాపీగా అరిచింది అనమాట. హర్ పేరెంట్స్ కేమ్ అవుట్ స్మైలింగ్, ఆమె పేరెంట్స్ బయటకు వచ్చారు విత్ స్మైల్. అండ్ టోల్డ్ హర్ దట్ ఇట్ వాజ్ హర్ బర్త్డే గిఫ్ట్, అది తన బర్త్డే గిఫ్ట్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. సో ఆ సైకిల్ తందే. అండ్ గేవ్ హర్ ద సైకిల్, ఆ అమ్మాయికి ఆ సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చారు. సోను వాజ్ డిలైటెడ్, ఇక్కడ డిలైటెడ్ అంట హ్యాపీ, చాలా సంతోషించింది. అండ్ హగ్డ్ మీన్స్ కౌగిలించుకుంది వాళ్ళ అమ్మ నాన్న. హర్ పేరెంట్స్ హ్యాపీలీ. ఓకే, నౌ ప్యాసేజ్ మీన్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సోనం వెంట్ విత్ హర్ డాష్ టు ఏ షాప్. సోనం వెంట్ అంటే వెళ్ళింది కదా, విత్ హర్ హూ, అంకుల్, father, brother, friends. The right answer is father. Sonam was attracted by the shiny dash cycle in the shop. Here shiny, what is a shiny red cycle? So here answer is A, red, not green, yellow, black. Answer is red. Third question, Sonam's parents presented her ద న్యూ రెడ్ సైకిల్. సోనమ్స్ పేరెంట్స్ తనకు ప్రజెంట్ చేశారు, ఎందుకు? యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్, అది ఎందుకు గిఫ్ట్ చేశారంటే యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ హర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామ్స్, ఈ కాన్సెప్ట్ మనకి ఇవ్వాలి. ప్యాసేజ్ చూసి మనం రాయాలి. ఎగ్జామ్స్ లో పాస్ అయినందుకు ఇవ్వాలి. సక్సెస్ మీన్స్ పాస్. బికాస్ షీ లైక్డ్ ఇట్, తనకు నచ్చిందని కొనిచ్చారా? నో, బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ సైకిల్, తనకు సైకిల్ లేదని కొనిచ్చారా? నో. యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సోనం షోడ్ హర్ హ్యాపీనెస్ బై. షోడ్ మీన్స్ చూపించింది. తన హ్యాపీనెస్ ఎలా చూపించింది? హగ్గింగ్ హర్ పేరెంట్స్. ఎస్, హగ్గింగ్ హర్ పేరెంట్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంకింగ్ హర్ పేరెంట్స్, హగ్డ్ అని ఇచ్చాడు. హగ్డ్ హర్ పేరెంట్స్ హ్యాపీలీ, సో హగ్గింగ్. రన్నింగ్ అరౌండ్ ద సైకిల్, సైకిల్ చుట్టూ పరిగెడుతున్నా.
జంపింగ్ విత్ జాయ్, హ్యాపీగా జంప్ చేస్తున్నా మీన్స్ హియర్ ప్యాసేజ్ చూసి మనం రాయాలి కాబట్టి హగ్గింగ్ హర్ పేరెంట్స్. నెక్స్ట్ 5th one, ద వర్డ్ అమేజ్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ మీన్స్ అమేజ్డ్ మీనింగ్ అడిగారు. అమేజ్డ్ ఎలాంటి వర్డ్ అనేది అడిగారు. అమేజ్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్ అని అర్థం. అమేజ్ అంటే సర్ప్రైజ్డ్. అమేజ్డ్, షీ వాజ్ అమేజ్డ్ అని ఇచ్చాడు చూసారా. షీ వాజ్ అమేజ్డ్ టు సీ ద న్యూ సైకిల్ మీన్స్ సర్ప్రైజ్డ్. రిమెంబర్డ్ అంటే గుర్తు తెచ్చుకోవడం. షాక్డ్ అంటే షాక్ అవడం. అఫ్రైడ్ మీన్స్ భయపడడం. సో సర్ప్రైజ్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.